వెల్కమ్ టు BC9 న్యూస్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. జేఆర్ అవెన్యూస్ లేఅవుట్పై ఓ ఛానల్ అసత్య ప్రచారాలు ప్రచురించారు అంటూ తీవ్రంగా ఖండిస్తూ జేఆర్ అవెన్యూస్ అధినేత రమణయ్య ప్రెస్ మీట్. ఈ సందర్భంగా రమణయ్య మాట్లాడుతూ జేఆర్ అవెన్యూస్ ఎక్కడ లేఅవుట్ వేసినా అన్ని రకాల అప్రూవల్స్ తీసుకునే లేఅవుట్స్ వేస్తామన్నారు. ఇప్పటి వరకు 3 లేఅవుట్స్ వేశాము, ఇది 4వ లేఅవుట్. ఎక్కడ ఎటువంటి అవకతవకలు జరగకుండా నుడా అప్రూవల్ దగ్గర నుండి అన్ని రకముల పర్మిషన్స్ తీసుకునే లేఅవుట్స్ వేశామన్నారు. ఓ ఛానల్లో జేఆర్ అవెన్యూస్పై వచ్చిన వార్తలు పూర్తిగా కల్పితమన్నారు. మా లేఅవుట్పై ఎవరికి ఎటువంటి సందేహం ఉన్నా నేరుగా వచ్చి నన్ను కలవండి. మా లేఅవుట్కు సంబంధించి అన్ని రకముల డాక్యుమెంట్స్ చూపించడానికి ఎల్లవేళలా నేను సిద్ధమన్నారు. కస్టమర్లకు నేను ఒకటే తెలియజేస్తున్నాను, ఓ మీడియాలో వచ్చిన వార్త మీరు నమ్మవద్దు. మా లేఅవుట్కి అప్రూవల్స్, డాక్యుమెంట్స్ అన్నీ పక్కాగా ఉన్నాయి. ఇప్పటికైనా అసత్య ప్రచారాలు ప్రచురించడం మానుకోండి, లేకుంటే మేము లీగల్గా ప్రొసీడ్ అయ్యి అసత్య ప్రచారాలు చేసే వారిపై చర్యలు చేపట్టేందుకు సిద్ధమన్నారు. ఎప్పటికప్పుడు సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తల కోసం మన BC9 న్యూస్ ఛానల్ని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు సరికొత్త వార్తలతో BC9 న్యూస్. కిందకి డౌన్ చేయండి. నోడా అప్రూవల్ సార్, నోడా అప్రూవల్ డాక్యుమెంట్స్ అండి. డాక్యుమెంట్స్ అంతా బుక్ బైండింగ్ ఉంటాయి. దీనికి సంబంధించిన ఈ డాక్యుమెంట్ ద్వారా వచ్చేసి లోన్లు అన్నీ వస్తాయి. ఇల్లు కట్టుకోవడానికి లోన్లు, లింక్ డాక్యుమెంట్స్. ఓకే సార్. నా పేరు రమణయ్య అండి. ఇవాళని ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్యమైన కారణం వచ్చేసి ఒక మీడియాలో నేను వేసిన జేఆర్ అవెన్యూస్ లేఅవుట్ గురించి అసత్యంగా చెప్పడం జరిగింది. దానికి వివరణ ఇవ్వడానికి నెక్స్ట్ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టాను. దీనికి సంబంధించి ఈ డాక్యుమెంట్ అన్నీ కానీ పక్కా పట్టా డాక్యుమెంట్, ఒరిజినల్ పట్టా డాక్యుమెంట్ ఇవి. దీనికి సంబంధించిన లీగల్ ఒపీనియన్ అంతా తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ల్యాండ్ కన్వర్షన్ అంతా RTO ద్వారా తీసుకున్నాము. దానికి సంబంధించిన గవర్నమెంట్ సంబంధించిన ఫీజులు మొత్తం వచ్చి చెల్లించాము. తర్వాత నెక్స్ట్ నోడా అప్రూవల్ తీసుకున్నాము. నోడా అప్రూవల్ కూడా వచ్చేసి గవర్నమెంట్కు చెల్లించాల్సిన ఫీజులు మొత్తం చెల్లించి పక్కాగా నోడా అప్రూవల్ వచ్చింది. ఇప్పుడు కొన్ని ప్లాట్లు కూడా రిజిస్ట్రేషన్ అయిపోయినాయి. ఇంకా కొన్ని ప్లాట్లు వచ్చేసి కావాల్సి ఉన్నాయి. ఈ టైంలో వచ్చేసి మేము కావాలని నెక్స్ట్ ఒక మీడియా వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు. దీన్ని వీరెవరు నమ్మొద్దు. దీనికి సంబంధించిన నా కస్టమర్లు కానీ, విజిటర్స్ కానీ, పబ్లిక్ కానీ ఎవరు దీని గురించి ఎవరు నమ్మొద్దని నేను కోరడం జరుగుతుంది. ఇప్పటివరకు ఈ నియోజకవర్గంలో ఇది నాది 4వ లేఅవుట్. 3 లేఅవుట్లు కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్గా. ప్రతి లేఅవుట్కి వచ్చేసి నేను పక్కగా డాక్యుమెంట్ పరంగా పక్కగా చూసుకొని నెక్స్ట్ దానికి సంబంధించిన లీగల్ ఒపీనియన్ తీసుకొని లీగల్ ఒపీనియన్ కరెక్ట్గా ఉంటేనే నెక్స్ట్ వచ్చేసి నేను ముందుకు వెళ్తూ ఉంటాను. అదేవిధంగా 3 లేఅవుట్లు కంప్లీట్ చేశాను. దానికి సంబంధించి ల్యాండ్ కన్వర్షన్స్ కానీ, నోడా అప్రూవల్స్ కానీ అన్నీ దానికి కావాల్సిన అప్రూవల్స్ మొత్తం తీసుకొని నెక్స్ట్ వచ్చేసి ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది కస్టమర్కి. ఇప్పటివరకు ఎటువంటి రిమార్క్ లేదు, రిమార్క్ రాదు కూడాను. ఇది 4వ లేఅవుట్. దీన్ని కూడా వచ్చేసి ఇదే విధంగా నేను చేయడం జరిగింది. కాబట్టి అన్ని డాక్యుమెంట్ పక్కాగా ఉన్నాయి. దీనికి సంబంధించిన అసత్య ప్రచారంలో ఎవరు నమ్మవద్దని చెప్పి నేను కోరుతున్నాను. ఎవరికి ఎటువంటి అనుమానాలు ఉన్నా దీనికి సంబంధించి కన్వర్షన్స్ కానీ, అప్రూవల్స్ కానీ, నెక్స్ట్ రిజిస్ట్రేషన్స్ గురించి కానీ ఎటువంటి అనుమానాలు ఉన్నా కానీ ఆ అనుమానాలు వచ్చేసి మా దగ్గరకు వస్తే మేము క్లియర్ఫై చేస్తాము. అలా కాకుండా మమ్మల్ని కనుక్కోకుండా నెక్స్ట్ వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ దుష్ప్రచారాలకు వాళ్ళు పెడితే లీగల్గా పోవడం జరుగుతుంది. వాళ్ళ మీద చట్ట వ్యతిరేక చర్యలు తీసుకోబడుతుంది.